హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను నా డైలీ లైఫ్ అయితే చూపిస్తానండి. కువైట్లో నేను ఏమేమి పని చేస్తాను ఏమి అన్నది ఈ వీడియోలో అయితే చెప్తానండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఉదయం నేను డ్యూటీకి అయితే 8, 9 గంటల లోపల అయితే నేను వెళ్ళిపోతానండి డ్యూటీకి. వెళ్ళే లోపల మా మామ వాళ్ళు 5, 6 కల్లా లేసి పొద్దున్నే టిఫిన్ అయితే మా మామే చేసేస్తుంది అందరికీ, పిల్లోళ్ళకు, మా మామ, బాబాకు. ఇంకా వాళ్ళు తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తారండి. మొత్తం అన్నీ అక్కడే పెట్టేస్తారు. నేను అన్నీ తీసుకొచ్చుకొని వంట రూమ్‌లో అయితే వేసుకునేసి క్లీన్ చేసేస్తాను. అవి నేను కడిగే లోపల నాకు ఖచ్చితంగా గంటన్నర అయితే పడుతుందండి. మొత్తం అన్నీ కడిగేసేసి నేను రోజు అయితే 3 కోళ్ళు అయితే వేస్తానండి. చికెను నీళ్ళల్లో వేసుకుంటాను. అవి కరిగే లోపల 2 గంటలు, 3 గంటల సమయం అయితే పడుతుంది. ఇంకా ఈ మధ్యలో టైం ఉంటుంది కదా అండి, నేనైతే టిఫిన్ అయితే చేసుకొని తింటాను. ఇంకా ఎవరన్నా మధ్యలో తినకపోతే గాన వాళ్ళు టిఫిన్ చేయమంటే చేస్తాను. ఇంక మధ్యాహ్నానికి వచ్చేసి కూరగాయలు అన్నీ కట్ చేసి అయితే పెట్టుకుంటానండి. నేను ఆ టైంలో కరెక్ట్‌గా నేను 12 గంటలకైతే అన్నం స్టార్ట్ చేస్తాను చేసేది. ఇంకా మొత్తం అన్నీ చేసుకుంటూ చికెన్ ఉడికేదానికైతే 1 అవర్ అయితే పడుతుందండి. మనము చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకుంటే అంత టైం అయితే పట్టదు. ఈళ్ళైతే ఒక కోడిని వచ్చేసి ఆఫ్ చేస్తారండి. అలాగే తింటారు. ఇంకా టైం అయితే 1 అవర్ అయితే పడుతుంది. ఇంకా నేను మొత్తం అన్నం అయితే చేయడానికైతే 1 అవర్, 1 ½ అవర్ అయితే పడుతుందండి. అంతలోకి అయితే డ్యూటీకి వెళ్ళినోళ్ళం మొత్తం అందరూ అయితే 1:30 కల్లా ఇంటికైతే వచ్చేస్తారు. ఇప్పుడు నేను చేసింది చికెను, అన్నం అయితే మా బావ వాళ్ళ కొడుకులకు మాత్రమే అండి. మా బావకైతే సెపరేట్‌గా అయితే చేయాలి. మా బావ రైస్ అయితే తినడండి. కొద్దిగా అయితే పెట్టుకుంటాడు. చానా అయితే తినడు. ఎందుకంటే మా బావ డైట్ చేస్తున్నాడు. ఇంకొచ్చేసి మా బాబాకైతే మళ్ళా సెపరేట్‌గా అయితే చేయాలి. అందరికీ ఒకే వంట అయితే చేయొచ్చండి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు ఈ ఇంట్లో అయితే. చేయడం అంటే చాలా కష్టమండి. రోజుకొచ్చేసి 2, 3 వంటలైతే చేయాలి. అది కూడా మధ్యాహ్నం ఒక పూటే. నైట్‌కైతే ఇంకా ఒక్కొక్కరికి 10 మంది ఉంటే 10 మందికైతే 10 రకాలైతే చేయాలి. మధ్యాహ్నమే అండి ఇప్పుడు చేసేది. నైట్‌కి సెపరేట్‌గా చేయాలి. మధ్యాహ్నము 1:30 కల్లా వచ్చేస్తారు డ్యూటీకి వెళ్ళిన వాళ్ళంతా. ఇంకొచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్‌లో అయితే పెడతానండి. 10 మంది ఉంటే ఇంకెన్ని ప్లేట్లు పడతాయో చూడండి. ఇంకా పెట్టిన ప్రతి ఒక్కరికి అయితే గాన ఎత్తుకొని పోయి ఇచ్చేయాలి. వాళ్ళు తినిన తర్వాత తీసుకెళ్ళి వంట రూమ్‌లో అయితే కడిగేసుకోవాలి నీట్‌గా. ఇంకా ఇప్పుడు తినింటి మధ్యాహ్నం కడగచ్చులే, మధ్యాహ్నం తినింటి నైట్ కడగచ్చులే అని ఏం లేదండి. ఎప్పుడు తినింటి అప్పుడు కడిగేసేయాలి. కడిగేసి ఎక్కడికక్కడ పెట్టేసేయాలండి. ఇంకా అందరికీ పెట్టే లోపల నాకైతే ఇంకా 2, 3 అలా అయితే అవుతుందండి టైం అయితే. 3:30 కల్లా అందరూ అయితే తినేస్తారు. ఇంకా నేను కూడా 3:30కు, 4కు నేను కూడా తింటానండి అన్నము. తినేసి నేనైతే రూమ్‌కైతే వచ్చేస్తాను. 2 గంటలైతే నాకు రెస్ట్ అయితే ఉంటుంది. నాతో పాటు పనిచేసే ఆమెకు కూడా 2 గంటలు రెస్ట్ అండి. ఇద్దరం అయితే రూమ్‌కైతే వచ్చేస్తాము. 2 గంటలు రెస్ట్ తీసుకునేసి మళ్ళీ 6 గంటలకైతే మేము డ్యూటీకైతే వెళ్తాము. ఇంకా 6 గంటల తర్వాత మొత్తం అందరూ నిద్ర లేచి డ్యూటీకెళ్తారు కదా, వచ్చి పడుకుంటారు. 6 గంటలకైతే నైట్ లేస్తారండి. లేచిన వెంటనే వాళ్ళకు నైట్ తినేదానికి ఏదో ఒకటైతే చేయాలి. అందరూ తినే లోపల అయితే 9, 10 అలా అవుతుందండి. ఇంకా నేను మొత్తం తినింటన్నీ క్లీన్ చేసుకునేసి ఎక్కటక్కడ సర్దేసి నేను రూమ్‌కి వచ్చే లోపల నైటు 11, 11:30 అయితే అవుతుంది. రూమ్‌కి వచ్చేటప్పుడు 11 గంటలకైతే గవ్వ చాయ్ పెట్టేసి రూమ్‌కైతే రావాలి. ఎందుకంటే మా అమ్మ, బాబా అయితే నైట్ అంతా నిద్రపోరండి. తెల్లారుజామున 4, 5కు వెళ్ళి పడుకుంటారు. ఇంకా ఈ టైంలో అయితే నైట్ మొత్తం మేల్కొనే ఉంటారు. గవ్వ చాయ్ తాగుతా, ఏమన్నా ఉంటే తింటా, టీవీ చూసుకుంటూ ఉంటారండి. ఇంకా పిల్లోళ్ళు అయితే 4 గంటలకు, 5 గంటలకు లేయాలి కాబట్టి వాళ్ళు స్కూల్‌కి వెళ్తారు కాబట్టి ఇంకా మా మామ వాళ్ళు కూడా అట్టే మేల్కొనేసి ఒకేసారి వాళ్ళను 6కు అలా లేపి
మొత్తం రెడీ చేసేసి తినబెట్టేసి స్కూల్కి అయితే పంపించేస్తారు. డ్యూటీకి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు. అందరూ వెళ్తారు కాబట్టి ఇంకా మా మామ మా బావ డ్యూటీకి వెళ్ళరు కాబట్టి వాళ్ళు అయితే వెళ్ళి పడుకునేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 4 గంటలకు అయితే లేస్తారు.